హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి నిన్న ఆల్రెడీ అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించిన రిజల్ట్స్ అలాగే కట్ ఆఫ్ డీటెయిల్స్ అనేవి అయితే మనకి అన్ని జోన్స్ కి సంబంధించి విడుదల చేయడం జరిగింది. నేను ప్రతి జోన్ కి సంబంధించిన కట్ ఆఫ్ అనేది మన టెలిగ్రామ్ లో ఆల్రెడీ షేర్ చేశాను. ఇప్పుడు మనకి స్కోర్ కార్డ్ లింక్ అయితే యాక్టివేట్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ లింక్ కూడా ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సేమ్ సిటీ ఇంటిమేషన్ ఏదైతే చెక్ చేశారో సేమ్ లింక్ లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ఫార్మేట్ లో ఎంటర్ చేసి క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే కనుక మీ స్కోర్ కార్డ్ ఓపెన్ అవుతుంది. మొట్టమొదటిగా మీ యొక్క సిటీ ఇంటిమేషన్ డీటెయిల్స్ పక్కన మెనూ బార్ లో క్లిక్ చేసినట్లయితే మీకు స్కోర్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ స్కోర్ కార్డ్ అనేది అయితే మీరు చెక్ చేయొచ్చు. ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. అలాగే చాలా మంది రోల్ నెంబర్ అనేది మిస్ అయ్యాం, అలాగే ఏ జోన్ కి అప్లై చేసామో డౌట్ ఉంది, తెలియట్లేదు అంటున్నారు. మీరు ఇదే మనకి లింక్ లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత స్కోర్ కార్డ్ ఓపెన్ అవుతుంది కదా. ఆ స్కోర్ కార్డ్ లోనే మీ యొక్క రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు ఏ జోన్ కి అప్లై చేశారు, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని డీటెయిల్స్ కూడా అందులో ఓపెన్ అవుతాయి. కాబట్టి ఎవరన్నా రోల్ నెంబర్ మర్చిపోయినా ఇష్యూ అయితే లేదు. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తుంటే చాలు. రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయ్యాక స్కోర్ కార్డ్ లో మీ రోల్ నెంబర్ అనేది అయితే మీరైతే తెలుసుకోవచ్చు. ఇక స్కోర్ కార్డ్ ఓపెన్ చేసిన తర్వాత పైన మీ రిజిస్ట్రేషన్ నెంబర్, రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, నేమ్, ఏ జోన్ కి అప్లై చేశారు ఇలాంటి డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ గా ఆన్సర్ చేశారో, మీ యొక్క రా మార్కులు ఎన్ని మార్క్స్ అవుట్ ఆఫ్ టోటల్ వ్యాలిడ్ క్వశ్చన్స్ అంటే కనుక ఏంటి అంటే టోటల్ గా 75 క్వశ్చన్స్ కదా. ఇన్ కేస్ ఒక్కొక్కసారి ఏదైనా క్వశ్చన్స్ అనేవి కాన్స్పిరెన్సీ వల్ల కామెంట్స్ లో ఏదైనా మిస్టేక్ ఉంటే, ఆప్షన్స్ లో ఏమైనా మిస్టేక్ ఉన్నా, క్వశ్చన్ లో మిస్టేక్ ఉన్నా ఆ క్వశ్చన్ అనేది డిలీట్ చేస్తారు కదా. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఈ షిఫ్ట్ లో 2 క్వశ్చన్స్ డిలీట్ చేశారు అనుకుంటే 73 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో వ్యాలిడ్ క్వశ్చన్స్ అనేవి 73 కి మీరు ఎన్ని అయితే కరెక్ట్ గా ఆన్సర్ చేసి మీరు రాంగ్ గా ఆన్సర్ చేసినవి తీసేసి నెగిటివ్ మార్కింగ్ అనేది తీసేస్తే మీకు ఏదైతే స్కోర్ వస్తుందో అది మీకు రా మార్క్స్ అవుట్ ఆఫ్ టోటల్ వ్యాలిడ్ క్వశ్చన్స్ అనమాట. సో మీకు క్వశ్చన్స్ అనేవి కరెక్ట్, రాంగ్, నెగిటివ్ తీసేగా 15.6667 అయితే రావడం జరిగింది. ఈ షిఫ్ట్ లో ఎటువంటి క్వశ్చన్స్ డిలీషన్స్ లేదు కాబట్టి అవుట్ ఆఫ్ 75 కూడా సేమ్ స్కోర్ అయితే డిస్ప్లే అవ్వడం జరిగింది. ఓకే, కొన్ని రేర్ షిఫ్ట్స్ లో మన క్వశ్చన్స్ డిలీట్ చేస్తారు కాబట్టి ఇక్కడ రెండు కూడా వేరు అయితే ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 క్వశ్చన్స్ డిలీట్ చేస్తే 73 కి మీకు 15 మార్క్స్ వస్తే 75 కి ఎంత అని చెప్పి పర్సంటేజ్ అయితే క్యాలిక్యులేట్ చేసి మీకు ఇక్కడ వేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ నార్మలైజ్డ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి అంటే నార్మలైజ్ చేస్తారు కదా, ఒక షిఫ్ట్ టఫ్ గా, ఒక షిఫ్ట్ మనకి ఈజీగా, ఒకటి యావరేజ్ గా ఇలా వస్తుంది కాబట్టి వీటన్నిటిని నార్మలైజ్ చేస్తారు ఒక ఫార్ములా ప్రకారం. అది కూడా మీకు చెప్తాను ఎలా చేస్తారన్నది. ఆ ప్రకారం నార్మలైజ్ చేసిన తర్వాత మనకి ఎంత స్కోర్ వచ్చింది అంటే 28.31914. మనకి యాక్చువల్ గా ఎగ్జామ్ అనేది 75 కి పెట్టినప్పటికీ కూడా కట్ ఆఫ్ అనేది నార్మలైజ్ చేసేటప్పుడు 100కి అయితే చేస్తారు. 100 మార్కులకి 100 మార్క్స్ కి మీకు ఏదైతే స్కోర్ కార్డ్ లో మీకు వచ్చిన మనకి కట్ ఆఫ్ లో ఏదైతే ఇచ్చారో కట్ ఆఫ్ 55, 65 అలాగే 40 ఈ విధంగా కట్ ఆఫ్ ఉంది కదా, ఆ కట్ ఆఫ్ అనేది మీకు 100 మార్క్స్ కి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పర్సంటేజ్ స్కోర్ ఎంత అంటే 62.2 అంటే పర్సంటేజ్ స్కోర్ ఎంత వచ్చింది అనేది వేస్తారు. ఓకే, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్ ఇన్ ద షిఫ్ట్ విత్ ప్రొరేటెడ్ రా మార్క్స్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆఫ్ ద క్యాండిడేట్. ఓకే, ఈ షిఫ్ట్ లో ఈ పర్టికులర్ గా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ రాసిన షిఫ్ట్ లో ఓకే రా మార్కులు అనేవి తనతో సమానంగా గానీ తనకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు గానీ ఎంతమంది ఉన్నారు అంటే 6647 మంది ఈ పర్సన్ కన్నా సేమ్ మార్కులు లేదా తక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు. టోటల్ గా ఈ షిఫ్ట్ లో ఎపియర్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 10,683 మంది. అలాగే మీరు CBT2 కి షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా అయితే ఎస్ అని లేకపోతే నో అని అయితే ఉంటుంది. ఓకే, పర్సంటేజ్ స్కోర్ అంటే ఏంటి అంటే మీరు ఎగ్జామ్ లో ఏదైతే షిఫ్ట్ లో రాశారో ఆ షిఫ్ట్ లో వచ్చిన మార్కులన్నీ కూడా 0 to 1 కన్సిడర్ చేస్తారు. సో ఆ దాన్ని నార్మలైజ్డ్ స్కోర్ రాసుకోని బట్టి పర్సంటేజ్ స్కోర్ అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఎలాగంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎపీర్డ్ ఇన్ ద షిఫ్ట్ విత్ రా స్కోర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ఆఫ్ ద క్యాండిడేట్. ఓకే, ఇందాక చూసాం కదా ఎగ్జాంపుల్ అనేది. ఓకే, సేమ్ అదే షిఫ్ట్ లో మీరు రాసిన షిఫ్ట్ లో మీకు ఈక్వల్ గా కానీ మీకన్నా తక్కువ వచ్చిన క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారో ఆ నెంబర్ పైన టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది అయితే ఉన్నారో అంతా ఇంటూ 100 చేస్తే మీకు పర్సంటేజ్ స్కోర్ అయితే వస్తుంది. పర్సంటేజ్ స్కోర్ అంటే మీకు ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. మీరు రాసిన షిఫ్ట్ లో టోటల్ గా ఎంతమంది అపియర్ అయితే 10,000 అయితే 10,000, మీకన్నా మార్కులు సమానంగా కానీ మీకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు 6,000 అయితే 6,000/10,000 ఇంటూ 100 వేస్తే వచ్చిందే పర్సంటేజ్ స్కోర్ అవుతుంది. నెక్స్ట్ ఈ పర్సంటేజ్ స్కోర్ బట్టి బేస్ షిఫ్ట్ ని ఆధారంగా చేసుకుని మీకు నార్మలైజర్ స్కోర్ అనేది కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. సో మీకు ఇదే మెయిన్ అనమాట. కట్ ఆఫ్ కి కానీ మీ మార్కులు ఒరిజినల్ గా మీకు ఇదే కన్సిడర్ చేస్తారు ఫర్దర్ గా.
సో ఇక్కడ ఏదైతే ఫార్ములా ఉంది ఈ ఫార్ములా బేస్ చేసుకుని మీకు నార్మలైజర్ స్కోర్ బేస్ షిఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని క్యాలిక్యులేట్ చేసి మనకి ఈ విధంగా ఈ ఫార్ములా ద్వారా నార్మలైజర్ స్కోర్ అయితే మీకు వేయడం జరుగుతుంది. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను, ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. దాంతో ఇంపార్టెంట్ కాదు, డీప్ గా తెలుసుకోవడం, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం రా మార్కులు అంటే ఏంటి, పర్సంటేజ్ స్కోర్ అంటే ఏంటి, నార్మలైజ్ స్కోర్ అంటే ఏంటి తెలుసుకుంటారని అయితే చెప్తున్నాను. ఓకే, సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.